మీలో ఎంతమందికి స్వీట్ షాప్‌లో దొరికే కాజు మసాలా అంటే ఇష్టం? కామెంట్ చేయండి. ఈరోజు ఇంట్లోనే కాజు మసాలా రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్సే. దీన్ని నెయ్యిలో వేపుకుంటే చాలా బావుంటది. ఆయిల్‌లో కన్నా చాలా కమ్మగా ఉంటది. సో, కొంచెం నెయ్యి వేసుకున్నాను సరిపడా. అండ్ పావు కేజీ జీడిపప్పు గుళ్ళు వేసుకొని సిమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బావుంటది క్రిస్పీగా. అండ్ స్వీట్ షాపుల్లో అయితే ఆయిల్‌లోనే వేపుతారు. అంత బాగోదు. అంత హైజీనిక్‌గా కూడా చేయరు. అవి రోస్ట్ అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సాల్ట్, కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే. అవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మన కాజు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అదే ప్యాన్‌లో వేసేసి బాగా తిప్పుకొని, సిమ్‌లోనే 2 నిమిషాల పాటు తిప్పుకొని అలా ఉంచేస్తే మసాలా మొత్తం కాజుకు పడుతది. గీ కూడా ఫుల్‌గా పట్టేసి ఇలా ప్రిపేర్ అవుతది. ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ పాటు